टीएमआरपीएस जिंदाबाद। जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जिंदाबाद। తెలంగాణ ఎంఆర్పీఎస్ जिंदाबाद। అధికారాధన నాయకత్వం వర్ధిల్లాలి, అధికారాధన నాయకత్వం వర్ధిల్లాలి। మాదిగ హక్కుల సాధనకై ముందుకు సాగుదాం। డప్పు కొట్టే మాదిగలకు 5,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి, డప్పు కొట్టే మాదిగలకు 5,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి। जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, टीएमआरपीएस जिंदाबाद, टीएमआरपीएस जिंदाबाद, टीएमआरपीएस जिंदाबाद, टीएमआरपीएस जिंदाबाद। टीएमआरपीएस जिंदाबाद, टीएमआरपीएस जिंदाबाद, टीएमआरपीएस जिंदाबाद, टीएमआरपीएस जिंदाबाद। जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर। నా పేరు గుండా రమేష్ మాదిగ, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను। మరి ఏదైతే ఇటుకరాధన నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను, ఏదైతే ఇవాళ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ మరి డప్పు కొట్టే మాదిగలకు కానివ్వండి, అలాగే చెప్పులు కుట్టే చర్మకారులకు కానివ్వండి, ఈ యొక్క అంశంలో మరి రాష్ట్ర కమిటీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో మరి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నుండి ఇవాళ మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఇవాళ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకత్వము, జిల్లా నాయకత్వము, మహిళా నాయకత్వము, మండల కమిటీ అందరం కలిసి ఇవాళ మరి కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది। ముఖ్యంగా మరి రాష్ట్ర కమిటీ ఆదేశాలు ముఖ్యంగా ఏంటంటే మరి వందల సంవత్సరాల నుండి మాదిగలు డప్పు కొడుతూనే ఉన్నారు। మరి కులవృత్తిలో చెప్పులు కుట్టడం ఎంత ఇంపార్టెంటో డప్పులు కొట్టడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వము ఇది దృష్టిలో ఉంచుకొని డప్పు కొట్టే మాదిగలకు 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్। అలాగే మరి విద్యార్థులు ఎవరైతే మరి దళిత విద్యార్థులు ఉన్నారో మరి ఆ విద్యార్థులకు 25% మరి పూర్తి ఉచిత విద్యను ఇవ్వాలి। అలాగే మరి విద్యార్థుల కొరకు ఏవైతే ప్రైవేటు స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, మరి ఉచిత సీట్లు కూడా 25% ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇవాళ వచ్చిన మహిళలు కానివ్వండి, అలాగే విద్యార్థులు, నాయకత్వాలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ మరి ఈ ఇటుకరాధన నాయకత్వంలో మేము ఇంకా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా నేను ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। జై భీమ్, జై మాదిగ।